ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత ఏదైతే గనుక మన ఐజీ అశోక్ కుమార్ గారు ఈ అంశం గురించి క్లారిటీ ఇచ్చేసారో, ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకన్నా ఈ డిబేట్స్ గావచ్చు, ఇంకా ఈ దీనిపై ఈ చర్చపై ఇంకా దీన్ని ప్రవాన్ చేస్తూ టీవీ డిబేట్స్ కూడా మీరు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఒక మీడియా తరపు నుంచి మాట్లాడుతాను. అవసరమన్నా ఇంకా ఈ చర్చ కొనసాగించాలా? ఈ ప్రశ్న ఈ శవ రాజకీయాలు చేస్తున్నారు రాబోల్లో అడిగారు. దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. దానివల్ల ఒక కుటుంబం బాధపడుతుంది. దాని మీద టీవీలో డిబేట్లు చర్చలు పెట్టాల్సిన అవసరం మాకైతే లేదు. మమ్మల్ని ఇష్యూలోకి లాగారు కాబట్టి, మా పేర్లు చెప్పారు కాబట్టి, అలా జరిగింది ఏంటి అని దీని మీద మేము కూడా చర్చ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత దుర్మార్గులు, వాళ్ళ నిజస్వరూపం ఏంటంటే ఈరోజు సమాజం మొత్తం చూస్తుంది, ప్రభుత్వాలు చూస్తున్నాయి, మీడియా చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్స్ వస్తుంది. వాళ్ళు పైకి కనపడేంత లేదా పైకి నటించేంత సౌమ్యులు కాదు, ప్రేమ మతస్థులు కాదు, శాంతి మతస్థులు కాదు. అంతా కూడా కుట్రలు, కుళ్ళు, దుర్మార్గపు ఎత్తుగడలు, వ్యతిరేక తీవ్రమైనటువంటి ఒక మూర్ఖత్వము, ప్రభుత్వ వ్యవస్థను కూడా గౌరవించినటువంటి